తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో కీలక భేటీ జరిగింది. 3.5 గంటల పాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానమైన అంశాలపై చర్చించారు. మే నెలలో నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని కడపలో జరపాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఏడాదే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలను ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు టీడీపీ పోలిట్ బ్యూరో భేటీలో ప్రకటించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజన సరిదిద్దాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ శివ. అయితే తెలుగుదేశం పార్టీ ఈసారి మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే చంద్రబాబు నివాసంలో జరిగినటువంటి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే ఇందులో మహానాడును కడపలో నిర్వహించాలని చెప్పి కూడా అందరూ కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే విశేషమైనటువంటి గెలుపు సాధించినందుకు అలాగే 2 రోజుల పాటు ఈ ఏదైతే మహానాడును నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అయితే మొన్న 8 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కడపలో 7 సీట్లు కూటమి విజయం సాధించింది. అయితే గత 3 దశాబ్దాలుగా ఇదే అతి పెద్ద విజయం అని చెప్పి కూడా టీడీపీ భావిస్తోంది. అయితే అందుకే ఈసారి కడపలో మహానాడును నిర్వహించాలని చెప్పి కూడా టీడీపీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ మహానాడును ప్రతి 2 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఎన్టీఆర్ జయంతి రోజు అంటే మే 28వ తేదీన ఒక రోజు మహానాడు ఉంటుంది. ఆ తర్వాత పార్టీ వ్యవస్థాపకపై కూడా చర్చ ఉంటుంది. అయితే 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో మహానాడు కార్యక్రమం ఒక పండగలాగా టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలకు కూడా ఒక పండగలాగా మహానాడును నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి టీడీపీ మహానాడు జరుపుకుంటూ వస్తుంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా మారింది. అయితే ఒక సీటు గెలుచుకోవడమే టీడీపీకి గగనంగా మారిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. అయితే వైఎస్ చనిపోయిన తర్వాత వైఎస్ సెంటిమెంట్ తో జగన్ కూడా మంచి ఫలితాలు కడప జిల్లాలో సాధించారు. అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. అయితే ఈ నేపథ్యంలో కడపలో వైసీపీని మరింత దెబ్బ కొట్టే విధంగానే టీడీపీ అధిష్టానము పావులు కదుపుతున్న నేపథ్యంలోనే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏదైతే మేలో మహానాడును కడప జిల్లాలో నిర్వహించాలనేది కూడా ఇప్పటికీ అందరూ కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇకపై వైసీపీ పార్టీ పునాదులు కూడా కదిలిపోతాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. అందుకే కడపలో ఏదైతే ఈ మహానాడును నిర్వహించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు వాళ్ళు చెప్తున్నారు టీడీపీ వర్గాలు. అందుకే అయితే మొత్తానికి కడపలో సుదీర్ఘంగా ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు టీడీపీ నాయకత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది. అయితే అలాగే త్వరలో జరగనున్నటువంటి స్థానిక సమస్యల ఎన్నికల్లో పులివెందులు అలాగే కడపలో ఉన్నటువంటి అన్ని స్థానాలను కూడా టీడీపీ కైవసం చేసుకునేందుకు కూడా ఈ మహానాడు వేదికగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే మొత్తానికి వైసీపీ హయాంలో జరిగినటువంటి జిల్లాల పునర్విభజనలో చేసిన తప్పులను కూడా సరిదిద్దాలని చెప్పి కూడా ఈ పొలిట్ బ్యూరోలో నిర్ణయించారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్లను కూడా పునరుద్ధరించేందుకు ఈ పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఈ జిల్లాలకు సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ లో కొంత ఏదైతే అన్యాయం జరిగింది వాటిని సరిదిద్దుతామంటూ గత ఎన్నికల్లో కూడా చెప్పారు. ఇప్పుడు పొలిట్ బ్యూరోలో కూడా డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటి ఏ జిల్లాల విషయంలో ఈ రకమైనటువంటి డెసిషన్ ఉండే అవకాశం ఉంది? ఏమైనా జిల్లాల సంఖ్య పెంచడం కానీ తగ్గించడం కానీ లేదంటే పేర్లు మార్పు కానీ సరిహద్దుల మార్పు కానీ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే నారా లోకేష్ కావచ్చు జిల్లా పునర్విభజనలో చాలా అన్యాయాలు జరిగాయి. అసలు ప్రజలు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. జిల్లాలను వారికి ఇష్టమైన రీతిగా విభజించారు వైసీపీ నాయకులు అని చెప్పి కూడా గతంలో వారు ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో
ఏదైతే గతంలో ఉమ్మడి 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవే కొనసాగుతాయని చెప్పి కూడా మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతోంది. మరి అదే దిశగా వీరు అడుగులు వేస్తారా? ఏదైతే గతంలో ఉన్నటువంటి 13 జిల్లాలు ఏదైతే ఉన్నాయో అలాగే యథాస్థానానికి తీసుకెళ్తారా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త జిల్లాలను ఏమైనా కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలను పాత జిల్లాల్లో కూడా కలిపేసి వీరు ఇంకా ఎలా చేస్తారన్నది కూడా ఇక ప్రణాళిక అయితే ఇంకా సిద్ధం చేయలేదు. మొత్తానికి మాత్రం పునర్విభజన జరిగినటువంటి జిల్లాలను మాత్రం ప్రయత్నం అయితే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా గతంలో చెప్పిన ప్రకారం అలాగే చేస్తారని చెప్పి కూడా భావిస్తున్నారు. గతంలో 13 జిల్లాలు ఉన్నాయి. అప్పుడే చాలా మంది కూడా ఏదైతే జిల్లాల విభజన జరిగిన తర్వాత చాలా మంది అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, ఏదైతే జిల్లా సరిహద్దులు ఉంటాయో సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న విషయాలు కూడా గతంలో చాలా పలుమార్లు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు. సో ఆ నేపథ్యంలో పాత జిల్లాలను కూడా కలిపేసుకొని పాత జిల్లాల ప్రకారమే ఉంచుతారని చెప్పి కూడా మరో వాదన అలాగే ప్రచారం జరుగుతుంది. చూడాలి భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళిక ప్రకారం ఎలా తీసుకెళ్తారు, ఎలా ప్రకటన ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ మహానాడు ఈ కడపలో నిర్వహించడం పెద్ద సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాభవము అలాగే వారి ఏదైతే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా గతంలో కడప ఉండింది. అయితే ఆ కడపనే బద్దలు కొట్టే విధంగా ఈ మహానాడు వేదిక కానుందని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. మరి అసలు కడప జిల్లాలో ఎక్కడ ఈ మహానాడు ఉండబోతోంది, అలాగే ఎంతమంది ఈ మహానాడుకు ఆహ్వానం అందిస్తారో ఏంటి అన్న వివరాలు ఇంకా తర్వాత తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి కడప జిల్లా టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి కోటను కూలుగొట్టే విధంగానే చంద్రబాబు నాయుడు చర్యలు ఉన్నాయని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. అయితే కడప జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకు ఏదో ఒక బూస్ట్ గా చెప్పుకోవచ్చు. అయితే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 7 నియోజకవర్గాలు 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు ఏదైతే విజయం కైవసం చేసుకున్నారో అలాగే ఇప్పుడు మహానాడు కూడా జరిగితే మాత్రం టీడీపీ పూర్తి స్థాయిలో కడప జిల్లాలో విస్తరించి అక్కడ మరింత పటిష్టం అయ్యే అవకాశం ఉంది. ఇక వైసీపీ పార్టీ పరిస్థితి ఏందన్న అగమ్య గోచరంగా ఉందని చెప్పి కూడా మనం ఉంటుందని చెప్పి కూడా టీడీపీ నాయకులు చెప్తున్నారు. మరి చూడాలి అసలు మహానాడు ఎటువంటి ఆహ్వానం ఉంటుంది, అలాగే రాయలసీమ నడిబొడ్డులో ఉన్నటువంటి కడప జిల్లాలోనే ఎందుకు ఎంచుకున్నారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి చూడాలి మహానాడుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి, ఆ ఏర్పాట్లు ఎలా ఉంటాయి అనేది కూడా చాలా అంగరంగ వైభవంగా మహానాడును చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ జిల్లా నేతలు కూడా ప్రకటన చేయడం జరిగింది. మరి చూడాలి మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా మనము అప్పుడు తర్వాత వచ్చే నెలలో పూర్తి వివరాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. శివ. ఓకే రామచంద్ర, థ్యాంక్ యూ.